టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే న్యూజిలాండ్ పైన 96 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయానికి జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. టోర్నమెంట్ ఆరంభంలో తడబడినప్పటికీ ఫైనల్కు చేరుకోవడానికి ఇక జస్ప్రీత్ బుమ్రా తన వంతు వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ పైన, ఫైనల్స్లో న్యూజిలాండ్ పై బుమ్రా అద్భుత ప్రదర్శన తనకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకునేలాగా చేసింది. అయితే దీనిపైన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ బుమ్రాను తన కెరియర్లో చూసిన అత్యుత్తమ బౌలర్గా అభివర్ణించాడు. బుమ్రా తన జట్టులో ఉండుంటే తమ జట్టే ట్రోఫీని గెలిచి ఉండేది అంటూ వాన్ పేర్కొన్నాడు. నిజానికి మైఖేల్ వాన్ ఎప్పుడు మన భారత జట్టు ఆడినా కూడా గెలిచినప్పటికీ ఓడినప్పటికీ అసలు ఊహించని విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం మైఖేల్ వాన్ భారత్ పైన పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాడు. బుమ్రాను లియానో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి ప్రపంచ క్రీడాకారులతో పోల్చాడు మైఖేల్ వాన్. ఇక బుమ్రా ఏ జట్టులో ఉంటే ఆ జట్టు ప్రపంచ కప్ గెలుస్తుందని స్పష్టం చేశాడు. 1985 నుంచి క్రికెట్ చూస్తున్నాను, కానీ నేను చూసిన చాలా మంది బౌలర్లలో ఇతను ఒక అత్యుత్తమ బౌలర్ అంటూ మైఖేల్ వాన్ ఉద్ఘాటించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా 2022 26 టీ20 వరల్డ్ కప్ ప్రపంచంలో మొత్తం 14 వికెట్లు దిగా ఇక న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేవలం 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి భారత్ క్రికెట్లో ఒక చిరస్మరణీయమైన చరిత్రను లిఖించాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.